ఈరోజు మా ఆవిడ టోటల్ 15 కిలోమీటర్లు నడిచబోతుంది. రెడీనా? పదండి వెళ్దాం. ఇంకా మనం లాస్ట్ 10 కిలోమీటర్ మా ఆవిడకి నడిపించింది కదా, అప్పుడు అక్కడ దోశలు తినిపిస్తానని అక్కడైతే దొరకలేదు. ఇప్పుడు మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మనం తర్వాత వెళ్దాం. మనం ఈ వాకింగ్ని 4 స్టేజ్ల్లో డివైడ్ చేయబోతున్నాం. ఎందుకంటే డైరెక్ట్ అంటే ఇది మైండ్లో అంత దూరం కదా అని చెప్పి ఫస్ట్ నీలూరు క్రాసు, మళ్ళీ పొగరూరు బ్రిడ్జి, ఆ తర్వాత గజరాంపల్లి, ఇంకా 4వది మిడుతూరు. మనము డైరెక్ట్ మిడుతూరు అంటే కొద్దిగా అంత దూరమే అని కొద్దిగా మైండ్లో ఉంటుంది వీళ్ళకి. అమ్మాయిల్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, ఏమంటే కాన్ఫిడెన్స్ కొద్దిగా ఇచ్చినామనుకో వాళ్ళు కన్ఫర్మ్ అచీవ్ చేస్తారు. పదండి, ఇప్పుడు మా ఆవిడ అక్కడి వరకు వెళ్తుందా లేకపోతే మధ్యలోనే మనం రిటర్న్ వస్తామో చూద్దాం. ఫస్ట్ స్టేజ్ కంప్లీటెడ్. మిడుతూరు రిమైనింగ్ ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. నేను ఆర్మీకి జాయిన్ కాకముందు ఫస్ట్ ఈ రూట్కి భలే పరిగెత్తే వాళ్ళం. అసలు టచ్ అండ్ బ్యాక్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం వెనక్కి. వారంలో 2-3 సార్లైనా అట్లా జరిగేది. ఒక్కోసారి గుత్తికి పోయేవాళ్ళం డైరెక్ట్. ఈ రూట్ చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. పండి నీలూరు బ్రిడ్జ్ ఎంట్రన్స్. సెకండ్ స్టేజ్ కంప్లీట్. కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం. థర్డ్ స్టేజ్ కంప్లీట్. అయిపోయింది. కొద్దిగా ఉంది. మనం ఇప్పుడు గజరాంపల్లి దగ్గరకు వచ్చేసినాం. తాత హైవే మధ్యలో నుంచి వెళ్తున్నాడు. తాత కొద్దిగా సైడ్ వేసు. తాత ఇట్లా రా, ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్దు. ఇట్లా బండ్లు వస్తాయి ఇక్కడ. ఈ లైను అవతల నుంచి నడుచుకుంటా పో. ఇట్లా మిడుతూరు. ఫైనల్లీ మిడుతూరు అచీవ్మెంట్. చాలా బలం ఉందండో మీకు. నెక్స్ట్ గుత్తికి అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ చేస్తుంది. నెక్స్ట్ గుత్తికి పిలుచుకొని వద్దాం అనుకుంటున్నా. ఒకసారి మీరు కామెంట్లు చెప్పండి. అప్పుడు ఎక్కువ కామెంట్లు వస్తే గుత్తికి ట్రై చేస్తాం. కంప్లీట్ అయిపోయింది టాస్క్. బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా లాస్ట్ సారి అయితే బ్రేక్ఫాస్ట్ కాలేదు, ఈసారి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చేస్తాను.